అదనమాట. బ్యాట్ తో మడతెడుతున్నాం, క్వాలిఫైయర్ అండ్ డైరెక్ట్ ఫైనల్ కప్పు కూడా కొడుతున్నాం. ఏమైనా డౌటా? డౌట్ లేదు. Doubt లేదు. ఎగ్జాక్ట్లీ. అదే No doubts, sir. బట్ 2 matches done. బిఫోర్ దట్ ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ రోజు. మనం చేజింగ్ లో ఎప్పుడు కొంచెం ఫంబుల్ అవుతామని ఒక హిస్టరీ ఉండే, ఈ రోజుతోని పోయింది అది. టు బి ఆనెస్ట్, ట్రావిస్ హెడ్ వికెట్ పోయినాక లిటరలీ చాలా మంది హోప్స్ వదిలేసుకున్నారు. బట్ ద వే అవర్ బాయ్స్ షోడ్, ఐ మీన్ దేర్ క్యారెక్టర్, ఇట్స్ అన్బిలీవబుల్. రియల్లీ అమేజింగ్ మ్యాచ్. క్వాలిఫైర్ కి ముందు పడాల్సిన కరెక్ట్ మ్యాచ్. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే కోల్కతా మ్యాచ్ జరగకపోవడం. Yeah. Really lucky. Really lucky. చెవిటపడి బాగా అయిందనమాట. అదనమాట. ఏం లేదు, మంచిగా కొడుతున్నాం. అహ్మదాబాద్ లో కదా మ్యాచ్. yes అహ్మదాబాద్ Yes. Right, right. అహ్మదాబాద్ వెళ్తున్నా నేను. Tuesday. అహ్మదాబాద్ వెళ్తున్నావా? వెళ్తున్నా మ్యాచ్ కి. అహ్మదాబాద్ బుక్ చేసావు టికెట్స్? అహ్మదాబాద్ బుక్ మన- చేసా. హైప్ లో Wow. పట్టం అహ్మదాబాద్ లో బుక్ మన చేసా. సరే కదా మెయిన్. ఏది Awesome. బ్లాక్ సి? Awesome. టికెట్స్ దొరికిన ఎవరికన్నా అహ్మదాబాద్ నాకు. దగ్గరుండి దొరికింది. గెలిపియాలి. అభినవ్ అన్న ఇందాకే దగ్గరుండి కదా. గెలిపియాలి. ఈరోజే అన్న కదా. చెన్నై కూడా వెళ్ళాలి. అన్న చెన్నై కూడా వెళ్ళాలన్న. చెన్నై లోడింగ్ సూన్. డైరెక్ట్ చెన్నై ఫైనల్స్ చెన్నై కి. సండే చెన్నై డైరెక్ట్ ఫైనల్స్. ఫస్ట్ Direct ట్యూస్డే finals. మ్యాచ్ అది డైరెక్ట్ ఫైనల్స్. Yeah, ఫైనల్స్ కి they're అందరం actually ప్లాన్ that's why the చేద్దాం. finals. ఫైనల్స్ కి అందరం ప్లాన్ ఇవన్నీ చేస్తాం. వద్దు, డైరెక్ట్ ట్రోఫీ టూర్ ప్లాన్ చేద్దాం కదా. ఇవన్నీ ఎందుకు మనకి? తుప్పల్లో కొడితే తుప్పల్లో పడతాయి. ఎగ్జాక్ట్లీ. అంతే. అండ్ ఎస్పెషల్లీ టుడే, ఐ మీన్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వచ్చిండు రాహుల్ త్రిపాఠి. ద వే హీ బ్యాటెడ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అంటే వికెట్స్ పడుతున్న టైంలో అభిషేక్ శర్మని కాంప్లిమెంట్ చేయడానికి వి నీడెడ్ ఎ బ్యాట్స్మెన్. అండ్ రాహుల్ త్రిపాఠి ఎగ్జిక్యూటెడ్ దట్ రోల్ వెరీ వెల్. నిజంగా చాలా బాగా ఆడిండు. ప్రెషర్ సిచ్యువేషన్ ని కామ్ డౌన్ చేయడంలో ఈస్ బీన్ సక్సెస్ఫుల్. అండ్ ఐ ఫీల్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ కూడా రాహుల్ త్రిపాఠి ఇస్ గోయింగ్ టు ప్లే అని. వాట్ యు గైస్ థింక్? Yes. I hope so. Yeah, That number 3 spot is now fixated, I yeah. feel. It's I think it's Yeah. fixed now. The only Yeah. missing piece was that number 3 spot, and I always thought Rahul Tripathi will be the best fit there. So he really performed well, and a lot of tension has been relieved looking at his performance. Yeah. Wow. He played freely as well. సో యా అభినవ్, స్ట్రైక్ రేట్ తో ఆడకపోయింటే ఏదో అభిషేక్ చెప్దాం శర్మ అంత అనుకుంటున్నావా? ఫ్రీగా ఆడకపోయేటాడు. Exactly. Agree. Exactly. సాయి తేజ బ్రో Agreed. అన్న దానిలో పాయింట్ పర్ఫెక్ట్. అది ఆ స్ట్రైక్ రేట్ మీద తన ప్రెషర్ రిలీవ్ చేయకపోయింటే అభిషేక్ శర్మ ఇంత మ్యాసివ్ ఇన్నింగ్స్ అయితే వచ్చేది కాదు. Yes. దట్ వాస్ Exactly. అ వెరీ If గుడ్ True. సైన్. దట్ వాస్ అ if వెరీ you గుడ్ సైన్. noticed, after Tripathi got out, Abhishek Sharma actually tapped him on the back, like Hmm. appreciating him for the knock that he యా played. యా So చూసిన that ఎగ్జాక్ట్లీ. Yeah, I've seen that. that showed the importance of that knock. It was Amazing. also And 33 also of 18 we deliveries, we right? ended Manish? on a Ritvik, we ended on a high note in our home ground. ఇది కదా కావాల్సింది. లాస్ట్ సీజన్ కూడా ఇట్ వాస్ దేర్, బట్ చాలా డిసప్పాయింటింగ్ టోన్ ఉండే. బికాస్ ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయినాం. బట్ దిస్ టైమ్ ఇట్ వాస్ పర్ఫెక్ట్. ఇంకేం కావాలి చెప్పండి? ఇట్స్ ఒకటే Very good ఎక్స్క్యూజ్ side. ఒకటే. కప్పు కావాలి. Trophy. Yeah, కప్పు let's lift the కొట్టాలి. trophy. Let's lift the trophy. Something that we've been fighting for like అండ్ many ఇంకోటి, years now. టు బి ఆనెస్ట్, జెన్యున్ గా చెప్పాలంటే ఇప్పుడున్న 4 టీమ్స్ లో థ్రెటన్ We are the చేసే టీం strongest. మనదే. We are the Yeah. strongest, yeah. Yeah, we are the Because KKR have strongest. lost. Surprises మేము bro. Because KKR have lost Salt Yeah. and RR have been on a I've lost run. Butler. Lost Butler. So I think Yeah. we are the strongest out of 4, and RCB. We lost Jacks. Yeah. I don't I think Still have don't know. some. I want to un- jinx it for RCB, but maybe with that overconfidence of winning and making into the playoffs, they might lose the eliminator. So No, they will. They will. They already They will. They should celebrated reach their finals. last celebration Yeah, yesterday no. only. Yeah. Well, you never know. అయ్యో. I mean, whatever happens in the eliminator makes no difference to us. We'd So, likely make it to the finals. doesn't matter for us. Yeah. Yeah. ట్రూ. సో ఏమంటారు, అహ్మదాబాద్ లో వాట్ కైండ్ ఆఫ్ పిచ్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? ద సేమ్ స్లో వరల్డ్ కప్ ఫైనల్ 1 ఆర్ హై బ్యాటింగ్ 1? అభినవ్ బ్రో.
అంటే బేసికల్ గా అహ్మదాబాద్ లో లాస్ట్ వీక్ అంతా కొంచెం వర్షాలు పడ్డాయి అంట. వర్షం పడడం వల్ల ఏమవుద్దంటే అహ్మదాబాద్ కూడా కొంచెం బ్లాక్ సాయిల్ వికెట్ అది. సో కొంచెం స్లగ్గిష్ గా ఉండాలి, కానీ ట్యూస్డే రోజు ఇట్ ఇస్ పార్ట్లీ క్లౌడీ అంట, కొంచెం క్లౌడీగా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఓవర్కాస్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు. అండ్ దేర్ మే బి అ వెరీ స్మాల్ లేయర్ ఆఫ్ గ్రాస్. సో ఐ థింక్ ఇట్ వోంట్ బి ఎక్స్ట్రీమ్లీ ఆన్ ద స్లోవర్ సైడ్, బట్ ఐ సీ ఇట్ లైక్ అ పిచ్ లైక్ టుడే. కొంచెం స్లో అవుతుంది కానీ బాల్ బ్యాట్ మీదకి వస్తుందేమో అని ఛాన్స్ ఉంది. అండ్ ఓవర్కాస్ట్ ఉండడం వల్ల, అంటే కొంచెం మబ్బులు ఉండడం వల్ల స్వింగ్ కూడా ఛాన్స్ ఉంది. సో ఇట్ కెన్ బి అ వెరీ ఆల్ రౌండ్ వికెట్ అని నా ఫీలింగ్. So Arnab, Okay. my question for you, So, what is the so greatest innings total if he bat first? I think we should bowl first, because there are a lot of Yeah. overcast conditions here. So what happens is Evening this is good. the ball will swing very much in the first overs, or uske baad they'll be due in the second half also. So it can be favorable for us also. So we should be prepared enough to bowl first. And today's match will help us getting that morale boosting for chasing well also. మనం ఇప్పటి వరకు బ్యాటింగ్ హెవీ టీమ్ అనుకున్న వాళ్ళము, ఇంత బ్రిలియంట్ చేజ్, ఇంత కన్స్ట్రక్టెడ్ చేజ్, ఫస్ట్ బాల్ వికెట్ పడ్డా కూడా we pretty much had the match in our hands throughout the match. Like it was nowhere in the game that we were like మన మ్యాచ్ కాదేమో అన్నట్టు లేకుండే. No pressure at all. No pressure Yeah. at all. Pressure, yeah. So we can have a balanced game also. Like ఆ సిచ్యువేషన్ ని మనం tackle చేయొచ్చేమో అని కూడా ఉంది. And probably if there is grass and if the pitch is slow, the only threat from their side will be వరుణ్ చక్రవర్తి. సునీల్ నారాయణ్ కి బాల్ బౌన్స్ అవుద్ది, టర్న్ ఎక్కువ ఉండకపోవచ్చు. వరుణ్ చక్రవర్తి ఏంటంటే హీ విల్ స్కిడ్ ద బాల్. సో స్కిడ్ అయ్యేటప్పుడు ఒకవేళ బౌన్స్ అన్ఈవెన్ గా ఉంది అని అంటే ప్యాక్ అవుతాం. కానీ సునీల్ నారాయణ్ ది బాల్ ఎప్పుడు ఈక్వల్ గా వస్తుంది. హీ విల్ నెవర్ స్కిడ్ ద బాల్, హీ విల్ టర్న్ ఇట్ అండ్ హీల్ బౌల్ ఇన్ అ వెరీ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్. దట్ కెన్ యాక్చువల్లీ హెల్ప్ అస్. సుయాన్ శర్మ కూడా కొంచెం స్కిడ్ చేస్తాడు కాబట్టి సుయాన్ శర్మ అండ్ వరుణ్ చక్రవర్తి విల్ బి ద టెన్షన్ పీపుల్ ఫర్ అస్. డన్, అర్థమైంది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు అవర్ న్యూ గాయ్ లిఖిత్. హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ప్రీ మ్యాచ్ షో. అండ్ క్వాలిఫైర్ 1 కి రావడం, ఐ మీన్ వి ఫీల్ గ్రేట్ టు హ్యావ్ యూ. Thank you very much, bro. So, I want to add on that last please. season మనం only home ground లో just one match గెలిచాం. And coming to this season, we won 5 out of 6. We lost only 1. And I'm Yeah. so happy about it. Like, yeah, trophy వచ్చినా రాకపోయినా winning 5 out of 6 in this season in a home ground is a big point to celebrate at this point for us. ట్రూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా అంటుంటే నన్ను జింక్స్ అంటారు. లాస్ట్ సీజన్ నేను 6 మ్యాచెస్ వెళ్ళినా 6 కి 6 ఓడిపోయాను. నేను వెళ్ళాను ఓడిపోయాను, ఏదైతే వెళ్ళలేదు అదే. కానీ ఈ రోజు నువ్వు వెళ్ళిన ఒక్క మ్యాచ్ గెలిచాం. ఈసారి సర్ప్రైజ్ అసలు. సారీ ఏంటి స్ట్రీక్ అందుకే బ్రేక్ అయింది. సీజన్ అంతా వెళ్ళలే, అందుకే ఫస్ట్ సారీ అంతా వెళ్ళలేదు ఆ మ్యాచెస్ అఖిలేష్. సారీ ఈషా. ఫస్ట్ అంతా అందుకే అందుకే వెళ్ళలేదా? నువ్వు ఫస్ట్ 6 మ్యాచెస్ అందుకే వెళ్ళలేదా, టీమ్ సపోర్ట్ చేద్దామని. బిగ్ బ్రెయిన్ ఆ టైం. బిగ్ బ్రెయిన్ టైం. సో అందుకని ఫైనల్ కి కూడా వెళ్దామా వద్దా అని చూస్తున్నా. పర్లేదులే. పర్లేదులే. అండ్ చెపాక్ లో ఐ హ్యావ్ అ గుడ్ రికార్డ్. ఇండియా మ్యాచ్ కి వెళ్ళి దట్ ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ 2 runs కి 3 wickets ఉండే. ఫ్రమ్ దెన్ నేనే గెలిచిన దగ్గర. అందరం చెపాక్ వెళ్తున్నాం. సింపుల్. అందరం పోతున్నాం. చెపాక్ వెళ్తున్నాం. ఎస్, కప్పు తీసుకొని వద్దాం. కప్పు మా సంకలో బావ పెట్టుకొని వద్దాం. ఉండాలే. సో అదనమాట. చలో ఇంకా రిలేటబుల్లీ 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఫైనల్ సెగ్మెంట్ ఇప్పుడే స్టార్ట్ చేసుకుంటాం. నీతో కలిపి 11. నన్ను ఎప్పుడు మీలో కలుపుకోండి. ఇక నన్ను ఆహా ఎందుకు separate చేస్తారు? నేను ఎప్పుడు మీలో ఒకరిని, నేను నీలో ఒకరిని, రిత్విక్ లో ఒకరిని, పునీత్ లో ఒకరిని, ఇంకెవరు స్నేహితులు మనీష్ రాహుల్, ఇప్పుడు కొత్త వచ్చిన లిఖిత్ లో కూడా ఒకరిని. అవునా? ఏంట్రా ఇటు సోది కొడుతుండ అనుకుంటున్నాడు. ఓకే, Let's దట్స్ fans ఫైన్. లో ఒకరు అని Exactly. చెప్పేసి లాస్ట్. సో అదనమాట. ఏం లేదు, ఫైనల్ దానికి వెళ్ళిపోదాము. సో లాస్ట్ మ్యాచ్ నేను అభిషేక్ శర్మ మీద పెట్టేసిన. థ్యాంక్ యూ. యా మా ఓట్ భలే. చెప్పండి 7.
మా వాళ్ళు మా లేదన్నా. ఊరు డిసప్పాయింట్ చేసేది ఆపోనెంట్స్ నే. అంతే. అదనమాట. భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ టూ వికెట్స్ అన్నా కానీ ఎప్పుడు 2 వికెట్స్ తీయలేడు, అది వేరే విషయం, వదిలేసేయండి. సో అభినవ్ బ్రో, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ దాట్ లిఖిత్ ఒక్కడే బ్రో. ఇది ఏంటంటే ఇట్స్ అ ఫన్ సెగ్మెంట్ అనుకో. ఇమాజిన్ యూ హ్యావ్ 100 రూపీస్ విత్ యూ. యూ హ్యావ్ టు ప్లేస్ యువర్ బెట్ ఆన్ అ సింగిల్ ప్లేయర్. హూ విల్ దాట్ బి? అండ్ ఆల్సో 2 బోల్డ్ ప్రిడిక్షన్ చెప్పాలి. బోల్డ్ అంటే ఇట్ హ్యాస్ టు బి క్లీన్ బోల్డ్ టైప్ ఆఫ్ బోల్డ్ అనమాట. అభినవ్ బ్రో, you're placing your $100 on. నేను లాస్ట్ టైం ఉనాడ్ కట్ మీద పెట్టాను. ఇలాంటి పిచ్ మీద ఉనాడ్ కట్ నడిపేయకపోవడము వాజ్ వెరీ డిసప్పాయింటింగ్, బట్ ఇట్ హ్యాపెండ్ ఫర్ షూర్. ఈసారి నేను ఈ ట్రాక్ మీద వేర్ ద బాల్ మే స్కిడ్ అన్నప్పుడు ఐ గో బ్యాక్ విత్ కమన్స్. కమన్స్ కెన్ బి యాక్చువల్లీ వెరీ డేంజరస్ వేర్ ద బాల్ స్కిడ్స్. స్లోవర్ వన్స్ కానీ ఏదైనా కానీ ఇట్ కెన్ బి వెరీ స్కిడ్. అంటే హీ కెన్ బి ఆన్ 2 sides. ఇట్ కెన్ ఐదర్ బి అ వెరీ రన్ మెషిన్ ఆర్ ఇట్ కెన్ బి అ వెరీ బిగ్ వికెట్ మెషిన్ ఆల్సో. So I'll go for Cummins. My 2 predictions are Cummins will take 2 important wickets in the middle overs. 1. రెండోది దెబ్బేసిన లాస్ట్ టైం 150 అన్న హెడ్, వాడేమో 1 ball కి అవుట్ అయిపోయాడు. బట్ ఐ స్టిల్ బ్యాక్ అప్ ఆన్ ఐఎమ్ కన్ఫ్యూజ్ కానీ ఓకే. సునీల్ నారాయణ్ ని భువనేశ్వర్ కుమార్ ఫినిష్. Wow. Going with my అది bowler జరిగేదే system. కదా, దాంట్లో ప్రిడిక్షన్ ఉంది. జరిగేదే That's చెప్దాం. obvious. అది అది మైసమ్ అది ఇప్పుడే ఆబ్వియస్ పలికింది అది. నాకు. మైసమ్ ఇప్పుడే పలికింది, అలాగే అదే. చెప్పేస్తున్నా. ఫిక్స్ అయిపోదాం. ఫస్ట్ ఓవర్ లో బీకేద్దామా? ఫస్ట్ ఓవర్ లో భువనేశ్వర్ ఫస్ట్ కుమార్ బాల్ లో తీసేస్తాడు. పోతాడు. సెకండ్ బాల్ First ball. ఫస్ట్ బాల్ రన్, సెకండ్ బాల్ వికెట్. ఫస్ట్ ఓవర్ ఇద్దాం. ఫస్ట్ ఫస్ట్ ఓవర్ ఇద్దాం. ఫస్ట్ ఫస్ట్ ఓవర్ లో Arey, సునీల్ Bhuvi has 6 balls to take him down. ఎస్, ఫస్ట్ ఓవర్ లో సునీల్ నారాయణ్ వికెట్ భువనేశ్వర్ కుమార్ తీసేస్తాడు. రాసుకో. పర్ఫెక్ట్. రిత్విక్ బ్రో, 5-6 balls నాన్ స్ట్రైకర్ ఉంటాడు కావచ్చు బ్రో. స్ట్రైక్ తీసుకోడు కావచ్చు రేపు. లేదు ఫస్ట్ బౌలర్. దేర్ ఓపెనింగ్ విత్ సునీల్ నారాయణ. సునీల్ నారాయణ స్ట్రైక్ తీసుకుంటున్నాడు. సాల్ట్ ఉన్నా కూడా. My 100 rupees would be I agree with Abhinav Anna. Cummins, he is important in these wickets. Ante slower ones. Ante we saw it also like when we played GT. It was a slowish kind of a surface. And he performed well. So my 100 rupees would be on that. Inka 2 bold predictions goste. Abhishek Sharma 100. Desperately need him to score. Ante we have seen him express himself. So fingers crossed for that. Inka second bold prediction would be Bhuvi to take 3 wickets. wow, amazing. Puneet bhai, over to you. అఖిలేష్ బిఫోర్ పునీత్ భాయ్ ఒక సెకండ్. ఈ రోజు క్లాస్ ఇన్ ఇన్నింగ్స్ మీకు ఎలా అనిపించింది మీ అందరికి? లైక్ హౌ సాటిస్ఫాక్టరీ? షాట్స్ అయితే మాస్ అసలు. ఫామ్ అనిపించింది నాకు. బ్యాక్ ఫుట్ షాట్. ఓకే, బిఫోర్ దట్ ఇట్ వాస్ వెరీ కంపోజ్డ్ అనిపించింది. ఏదో బ్లైండ్ హిట్టింగ్ చేయకుండా టఫ్ వచ్చిన బాల్స్ ని నెగోషియేట్ చేసిండు. కొంచెం షార్ట్ ఉన్న బాల్స్ ని పనిష్ చేసిండు. ఇట్ వాస్ వెరీ కంపోజ్డ్. ఇట్ వాస్ వెరీ మిక్స్డ్ అనిపించింది. It was very matured innings. The kind of innings we needed from Klaasen just before the playoffs. I'm happy that our 2 bankable players, Abhishek Sharma and Klaasen, are playing responsible. They have to start playing responsible, and they are playing responsible. And I want them to play responsible also. Wow. Sure. Wow. Yeah, he came back into form, so that's a really great sign. Akhilesh, continue. Puneet bro, over to you. $100. Yeah, my $100 will be on Travis Head because he was duck out today. And we still have some unfinished business. We have some unfinished business with KKR. So Harshit Rana, Travis Head is coming for you. And 2 bold predictions would be, like Abhinav said, we'll pick Sunil Narine in the first over. And with that, we'll pick, I think, 3 wickets in the power play. Wow. Yeah. And we'll see a quick fire 50 or 80 from Klaasen. Super. ఇది కదా మనకు కావాల్సింది. రాహుల్, ఓవర్ టు యూ. Yes, so మన ఫస్ట్ లీగ్ మ్యాచ్ ఆడాం. we didn't cross లైన్ క్రాస్ చేయాలి. ఈసారి పక్కా క్రాస్ చేస్తాం. దానికి మన నటరాజన్ హెల్ప్ చేస్తాడు అనుకుంటున్నాను. సో లెట్స్ సీ
Two wickets. I bet on Natarajan. Sorry, my 100 on Natarajan. So first prediction, ఏంట్రా ఏమైంది నీకు? 100 bucks on Natarajan. 100 runs. 100 bucks. Rupees. 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 100 rupees on Natarajan. ఏ బ్రాండ్ Second, వేసావు? అన్ని Royal కలిపి Chennai. కొట్టానన్న ఆనందంలో సాంబార్ బ్రాండ్. ఆనందంలో అన్ని కలిపి కొట్టా. వేలూరు సరే సరే సాంబార్ అని సెకండ్ చెప్పి ఇంగు వేస్తారు దానిలో. అద్భుతంగా సెకండ్ ఉంటుంది. ప్రిడిక్షన్. ఓకే, సెకండ్ ప్రిడిక్షన్, ఎన్కేఆర్ ఒక మంచి ఇదేంటి యాంకరింగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. ఒక 50 హాఫ్ సెంచరీ బై ఎన్కేఆర్. వావ్ వావ్, we would love to see that actually. Snehit, over to you. It works on Rahul Tripathi. Mhm. Intent is. And Bold predictions అంటే నటరాజన్, క్లీన్ బౌలింగ్, రసల్. oh, perfect Yorker we are all waiting for. And second one, Yeah. Second one would be NKR taking crucial wicket. NTR, NKR Nitish Kumar Yeah. NKR. taking crucial wickets. ఓకే ఓకే, క్రూషల్ అంటే ఎన్ని? ఏంది అది నంబర్ చెప్పు. అంటే 2 wickets. 2. ఓకే, దట్స్ గుడ్. లిఖిత్, ద న్యూ కమర్, ప్లీజ్ గో ఆన్. నా 100 bucks వచ్చేసి ట్రావిస్ హెడ్ పైన. ఎందుకంటే రెస్పాన్సిబుల్ గా ఆడతాడు, బిగ్ టైమ్ లో మనకి క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడతానని అనుకుంటున్నాను. అండ్ మై 2 predictions would be అభిషేక్ శర్మ హిట్టింగ్ సునీల్ నారాయణ్. కేకేఆర్ స్పిన్నర్స్ ని లైక్ టఫార్ ఇచ్చేస్తారు అనుకుంటున్నా మన ఎన్కేఆర్ అభిషేక్. అండ్ సెకండ్ వన్, సెకండ్ వన్ వుడ్ బి నటరాజన్ టేకింగ్ ఇంపార్టెంట్ వికెట్స్. ఇంపార్టెంట్ అంటే ఏంటి? అంటే ఏంటి అంటే ఏంటి? 2 wickets. ఓకే, 2 wickets. పర్ఫెక్ట్. ఆకాష్, నమస్తే. Hello. Okay. Let's do it. I'm pretty straightforward about this. 100 rupees Travis said. I think he's the man who's gonna basically take us to finals. So my 2 bold predictions. First thing, I think Travis said is gonna score 93. Second bold prediction, I think Riaz Khan will get a hat trick. అది మనకు కావాల్సింది. ఇది బోల్డ్ అంటే. ఈషా, నౌ లాట్స్ ఆఫ్ ప్రెషర్ ఆన్ యూ. Yeah, my 100 bucks on Travis Head. In fact, Travis Shake. They're going to have a great innings. Maybe I don't want to have a score prediction, but power play 70, maybe. Power play 70 above. My first bold prediction would be Natarajan to take Russell's wicket. Second, Rahul Tripathi around 40 runs. వావ్, నైస్ నైస్. ఈ రోజు కూడా మంచి యాంకర్ రోల్ ఆడిండు. వి వాంట్ హిమ్ టు కంటిన్యూ దట్. సాయి తేజ, ద Yeah, డెడికేషన్ bro. మ్యాన్. 100 on Bhuvi. ఫస్ట్ ప్రొడిక్షన్ త్రిపాఠి నారాయణను చక్రవర్తిని కొడతాడు. సెకండ్ వచ్చేసి హర్షిత్ రాణా నిద్రపోడు. Unfinished business. ఇది మైక్ డ్రాప్. నేను సాయి తేజ కూడా predict చేస్తాను కాబట్టి మైక్ డ్రాప్. ఏంది? What did you say? హర్షిత్ రాణా నిద్రపోడు. Oh, Nightmares. Acha. crazy. Rana is Night gonna that's have a loading. sleepless night. ప్లేయింగ్ Yes. లెవెల్ ఉండాలి ఫస్ట్, అది కూడా కోరుకోవాలి. One day. వాడు Ah, biggest level. సో మనీష్ So, బ్రో Likith- జాయిన్ అవుతాడు. 1 minute. Let's see. Yeah, sure. So Likith bro, if you don't know, they all going to predict something now. So my 100 bucks on అభిషేక్ Abhishek కాకుండా Sharma. వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టు. తెలిసిందేగా. అభిషేక్ శర్మ, కల్ట్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఇక్కడ. Vice president. అన్నా! Obviously అభిషేక్ శర్మ. అన్నా అభిషేక్ వద్దన్నా. శర్మ. అంటే Big ఇప్పుడు fan. ఈ 3-4 మ్యాచ్లు చూసి కాదు, లాస్ట్ సీజన్ నుండే అభిషేక్ శర్మ అంటే ఒక ఆ బ్యాటింగ్ గ్రేస్ మా యువి పాన్ చూసుకున్న ఫీలింగ్ వస్తది.
అదనమాట మై $100 ఆర్ ఆన్ అభిషేక్ శర్మ అండ్ మై 2 బోల్డ్ ప్రిడిక్షన్స్ ఆర్ 300 కొట్టేస్తున్నాం భయ్య ఒక్కసారి. సెమీఫైనల్స్ 300 అంటే మామూలు విషయం కాదు. కానీ మనం ఫస్ట్ బౌలింగ్ అంటున్నాము 300 అంటున్నాము. నేను 300 అది అన్నా. బౌలింగ్ బ్యాటింగ్ చేస్తే ఫస్ట్ బౌలింగ్ చేస్తే కష్టం అవుతుంది, అంటే చేజింగ్ అవన్నీ చేయాలి. ఫస్ట్ 300 కొట్టేస్తే ఇంకా ప్రాబ్లం లేదు, ఏమన్నా వేసుకోండి. సరే అయితే 150 ట్రావిస్ షేక్ అండ్ 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 బసిల్ తంపీర్ రికార్డ్ హర్షిత్ రాణా బ్రేక్ చేస్తాడు సెకండ్ You ప్లేయర్. mean, Basil Tampi. but his record is already Basil broken. Tampi record. మోహిత్ శర్మ It's రికార్డ్, Mohit ఇప్పుడు Sharma. మోహిత్ శర్మ కొత్త రికార్డ్. Mohit Sharma. Yes, Yeah, yes. What's 73 అరే ఈ that? సీజన్ అయింది కదా. yeah, ఈ సీజన్ అది his record is already broken. I'm not Twice, sure not about once, I'm not twice. sure about I'm twice. not sure Okay. about మోహిత్ శర్మ, బట్ బసిల్ తంపి రికార్డ్ అయితే పోతుంది 70 Okay, ప్లస్ okay. సూపర్. అయ్యి అనమాట. 300 కొట్టాలి ఈ అంటే నా పాయింట్ ఒకటే, అభిషేక్ శర్మ ఫస్ట్ ఫీల్డ్ సెట్ ఎవరు సెట్ చేస్తున్నారు, ఎక్కడ పెడుతున్నారు ఫీల్డ్ ఎవరు చూసుకోవాలి ఫస్ట్. ఈ రోజు కూడా 2 షాట్లు ఆల్మోస్ట్ కవర్స్ దగ్గర వంట పిల్లే. Exactly. అరే అరే వారు ఒక్క సెకండ్ చూసుకోరా, బాల్ ముందు టప్ అని క్రీజ్కి వస్తున్నా, ఒక్క సెకండ్ చూసుకొని నీ షాట్ ని ఆల్టర్ చేసుకో. ఖాళీ స్పేసెస్ పెట్టాడు నీకు. జితేష్ శర్మ ఈ రోజు ఒక న్యూ బార్న్ క్యాప్టెన్, వాడిని ఫీల్డ్ సెట్ చేస్తే యూఆర్ ప్లేయింగ్ టు హిస్ ఫీల్డ్ అంటే యూఆర్ లైక్, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ వచ్చాడు అని అంటే హీ విల్ క్యాచ్ యూ ఇమీడియట్లీ. మనం 300 కొట్టాలన్నా లేకపోతే ప్లే ఆఫ్స్ ఇవన్నిట్లో సస్టైన్ అవ్వాలి అంటే అభిషేక్ శర్మస్ ఫస్ట్ రూల్ ఇస్ టు లుక్ ఎట్ ద ఫీల్డ్ రైట్లీ, ప్లే టు ద ఫీల్డ్ పర్ఫెక్ట్లీ, లుక్ ఎట్ హౌ అండ్ ఎన్కేఆర్ ఇంకోటి ఏంటి తెలుసా బ్రో, అభిషేక్ శర్మ ఆడాలంటే ట్రావిస్ హెడ్ ఉండాలి. అది కూడా ఒక రకమే అంటే బ్రో. అంటే అంటే ట్రావిస్ హెడ్ ఒక ఫస్ట్ వికెట్ పడ్డాక 150 నిజంగా భయం వేసింది బ్రో. 50-50 ఆడతాడా, ఎట్లా డౌట్ఫుల్ గా ఆడతాడా అనిపించింది. అంటే సాయి తేజ బ్రో అదే కదా ఆ రోల్ త్రిపాఠి తీసుకున్నాడు కాబట్టి ఓకే. ట్రావిస్ హెడ్ 150 స్ట్రైక్ రేట్ ఆడినా గానీ అభిషేక్ శర్మ 250 స్ట్రైక్ రేట్ లో ఆడుతూనే ఉంటాడు. బికాస్ ఒక కాన్ఫిడెన్స్ అది ఒక ర్యాపోనో ఏందో తెలియదు, వి డోంట్ నో బట్ ఇఫ్ దే Will బోత్ tell ఆర్ you దేర్ that. వెరీ గుడ్. it's You know, rapport. there was this, we went to their interview also, right? Klaasen and Abhishek. So Ambati Raidu asked, what goes on between those shots? What conversation happens between you and Travis Head? So Abhishek says that nothing. He just comes and he's like, good going, boy, good going, keep going. That's the motivation he gives me, and I just keep firing. I mean, it's like అంటే He is a result world, right? ఎవరి దానిలో వాయిస్ వస్తుంది వస్తుంది. ఈ సౌండ్ ఎవరి దానిలో? సాయి తేజ బ్రో ఇదే. sound. Has to be Ritvik. Yeah, I'm in the train, sorry. Okay. ఓకే ఓకే Screen announcement, don't worry. అనౌన్స్మెంట్ ఓకే. సరే అది ఏంటంటే ఇట్స్ లైక్ ఆడున్నాడు, నేను అవుట్ అయినాడు ఉన్నాడు అని ఒక ధైర్యం అంతే. ధైర్యం ఆ ధైర్యంతోనే కాంప్లిమెంటరీ ప్రెషర్ అంటే వార్నర్ ధవన్ ఉన్నప్పుడు కూడా ఇంతే కాంప్లిమెంటరీ ప్రెషర్. ఒకరు కొడుతున్నారంటే ఇంకొకరు మేము దానికి అండగా ఉండొచ్చు అనే పాయింట్. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఎంత కాంప్లిమెంటింగ్ ఉన్నా కూడా యూ హ్యావ్ టు బి అ రెస్పాన్సిబుల్ బ్యాట్స్మెన్ వెన్ యూర్ ఓపెనింగ్. యూ హ్యావ్ టు బి అ రెస్పాన్సిబుల్ బ్యాట్స్మెన్. నీకు అవతల వైపు నితీష్ కుమార్ రెడ్డి కూడా అదే చూడు బ్రో, ఎవరో ఒకరు ముందు నుంచొని కొడతారు అన్న వెంటనే నితీష్ కుమార్ రెడ్డి 100% అక్కడ స్టాండ్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. ఐ ప్లే టు ద బాల్, ఐ ప్లే టు ద మెరిట్, ఐ స్టాండ్ అని అంటాడు. సో ఒక్కరు యాంకర్ తీసుకొని అగ్రెసివ్ గా వెళ్ళాలి, లేకపోతే ఒక్కరు యాంకర్ తీసుకొని నేను ఇక్కడ ఉన్నాను యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అనే అనాలి. దట్ ఈస్ ద మోస్ట్ కీ పాయింట్ ఫర్ ఆర్ ప్లే ఆఫ్స్. అంటే మన బ్యాటింగ్ మంత్ర ఇస్ సంబడి స్టాండ్ హార్డ్, సంబడి స్టాండ్ హార్డ్. వన్ పర్సన్ హూ స్టాండ్స్ హార్డ్ విల్ గివ్ మౌంటైన్ కాదు ఎవరెస్ట్ రేంజ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు ద బ్యాట్స్మెన్స్. ఈ రోజు రాహుల్ త్రిపాఠి వాజ్ దట్ ఫర్ అభిషేక్ శర్మ, అభిషేక్ శర్మ వాజ్ దట్ ఫర్ మన ఎన్కేఆర్ వాజ్ దట్ టు క్లాసన్. ఒక్కొక్కరు అలా పెట్టుకొని The moment Klaasen came in, NKR was smacking a couple of sixes, so that for Klaasen to settle down. Exactly. Klaasen మీద ప్రెషర్ పడకూడదు, ఒకరినొకరు అక్కడ కాంప్లిమెంటింగ్ ఆడడం. అండ్ టుడే వీ ప్లేడ్ ఆఫ్టర్ 11 days అండ్ స్టిల్ వీ వర్ సో రిలాక్స్డ్. అయినా సరే వీ కుడ్ డెవలప్ దిస్ ర్యాపో, వీ కుడ్ ప్లే. అంటే ఆ టీమ్ లో ఎంత మొరల్ స్పిరిట్ ఉంది, ఎంత బాండింగ్ చేస్తుంటారు ఆ 11 days లో అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ వాజ్ యాక్చువల్లీ మిస్సింగ్ విత్ ఇన్ us since 2021. టీమ్ బాండింగ్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు, ఎక్కడో దగ్గర మిస్ అవుతుంది, ఏదో మిస్సింగ్ పీసెస్ ఉండని అనిపించేది. ఇన్ఫాక్ట్ 2018-19 when వార్నర్ రిటర్న్, ఈ వార్నర్ అండ్ కేన్ విలియమ్సన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఇదే ఇష్యూ ఉండే. టీమ్ అంతా కూడా కొంచెం
బైఫరికేటెడ్ గా కొంచెం అలా అయిపోయింది. ఇప్పుడు అంతా కలుపుకొని ఒక యూనిట్ అయిపోయింది చూడు. దిస్ యూనిట్ ఇస్ వే మోర్ డేంజరస్ దెన్ ఎనీ అదర్ రికార్డ్స్ దట్ కెన్ కమ్. వన్ యూనిట్ ఇస్ లైక్ ఆస్ట్రేలియా టీమ్ లా ఎగ్జాక్ట్లీ. Same Australia team. Yeah, and that's what I'm Yeah. telling. Only Pat Cummins can evolve this team in the big stages. Exactly. True. Yeah, So he's whatever born game to we do have captain. played until today, that was next level. But when we are into qualifiers with the Aussies around, your game has to evolve, and nobody can stop us. Nobody can stop us on point. And we have two Aussies, Pat Cummins and Travis Head. Yeah, Yes. Travis Head, Ahmedabad eliminators finals. Ucha సరే, దాని Kota. గురించి మాట్లాడొద్దు. వద్దు Please, మాట్లాడద్దు. please. I 6 did months in the anniversary. calendar previous year. 6 months anniversary. Oh, I'm రిపీట్ We will కొట్టి do సరే it. ఒక్కసారి ఇవన్నీ వద్దు. అందరికి గుర్తు చేద్దాం అది. అది కాదు, ఇవన్నీ వద్దు. ఇంకా అయిపోయింది. 21st రోజు క్వాలిఫైయర్ లో కేకేఆర్ ని కొడుతున్నాం అంతే. కొడుతున్నాం అంతే. అంతే. డైరెక్ట్ ఫైనల్స్ Yeah, 26 సెకండ్ Finals. ఆప్షన్ మళ్ళీ ఎవరు మళ్ళీ వచ్చినా చూసుకుందాం. మళ్ళీ క్వాలిఫైర్ 2 ఆడే ఛాన్స్ వద్దు. Q1F అంతే. Q1 Yeah, direct we finals. directly go to the finals. No qualifiers. Q1FC అంతే. కప్ Q1FC Cup. Champions. Yeah, yeah. That is the mantra. Champions of అంతే అంతే. 2025. That is the కప్పు mantra. కొట్టాలే. సెకండ్ ఆప్షన్ కూడా వద్దు. Yeah. All we have to do is go with all guns blazing అంతే. అన్ని Okay. 100% we can I kill agree it. with that. It's just Yeah, the matter we of can 2 clear matches. It's just the You know, matter of 2 honestly, matches. yeah. Yeah, We have 2 games, After go 5 all matches guns something. blazing. Puni- I am not with the conservative approach. Go all guns blazing like we got 277, 287. Go for those games. The and we have- aggressive, you are going Yeah. to see the aggressive team back. Let Yeah, the and we have the fireworks trophy. continue. True. అదనమాట, ఏం లేదు ఇంకా. కొడుతున్నాం Just అంతే. చెప్పు డైలాగ్ చెప్పు. before to end, play calculated. పవన్ కళ్యాణ్ Play డైలాగ్ high risk రండ్రా. cricket and calculated అంతే. నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది కదన్నా, అరే రండ్రా అని. టీవీ నైన్ డిబేట్ చెప్పన్నా. అయ్యేమన్నా. లేదు లేదు లేదు. Ritik. It's like calculated. Okay. What I'm trying to say is, if you're playing high risk cricket, play also calculated cricket. Because if you're playing high risk cricket, you need to put some calculations as well. Because if you lose 3 sudden wickets, then like you need an anchor. So that is important as well. Since you're playing high risk cricket, the calculation which we need as well is important. That is very See, the important for moment, us in this. yeah, the moment we entered the second half of the tournament, everybody started, picking up points that, okay, this team can't chase games, and that is the weak point. So the last 2 games we won chasing, right? Right. LSG and today's game. So before Yeah, the So playoffs, which is the everything is all mammoth shut. target. Yeah, I hope we just stick to the way we played versus LSG. Exactly. We're lifting the Yeah. trophy. We're lifting the trophy, no doubts about it. And the point to which Ritwik said Plus, that I think so. we need to correct a few things before Yeah. going in. Yeah, I think identify the loose deliveries, go for it. And if you feel there's a difficult delivery, maybe just hold back for a while. That is what Ritwik says, right? Yeah, basically, just respect the good balls and hit the bad balls. Basically, that's Yeah. what I'm అంటే trying to there is this అది కాదు. బ్యాట్స్మెన్ మంత్ర అభినవ్ ఒకటి bro. ఉంది. బ్యాట్స్మెన్ మంత్ర ఉంది. డొనాల్డ్ బ్రాడ్మన్ ఆయన ఇన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఇంటర్వ్యూస్ లో ఒక మాట అన్నాడు. వాట్ ఈస్ యువర్ సజెషన్ ఫర్ న్యూ ఏజ్ క్రికెటర్స్ అన్న వెంటనే లుక్ ఎట్ ద బాల్, వెయిట్ ఫర్ ద Not బాల్, the లుక్ ball. ఎట్ ద బాల్ అండ్ హిట్ ఇట్, నాక్ ఇట్ అవుట్ అని అన్నాడు. See ball, hit That- ball. Anna, see ball, hit ball. See ball, అంతే. hit ball, yeah. See ball, ఎగ్జాక్ట్లీ. hit ball. We can just go for that. See, అంతే. also, బాల్ modern cricket is evolving. See, modern cricket is evolving as well, right? Yeah. So now batters have become more like intelligent. They're thinking more like, so innovative shots are coming into play. Like, అర్థమైంది like రితిక్. కానీ సరే, కానీ ఎంత ఇవాల్వ్ అయినా బేసిక్ అదే. సీ ద బాల్, హిట్ ద బాల్ ఇస్ ద see బేసిక్. ball, hit ball. బాల్ అంతే, స్లో అదే. See ball, hit అంతే, ball. బాల్ సింపుల్ స్లోగా అది. వస్తుందని. That's ఎందుకంటే all. ద బాల్ ఇస్ గోయింగ్ టు కమ్ స్లో ఆన్ టు యూ. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లమ్. ఇఫ్ యూ డోంట్ సీ ద బాల్, దట్ ఈస్ హౌ యాక్చువల్లీ ఎన్కేఆర్ గాట్ అవుట్ టుడే. ఎన్కేఆర్ గానీ రాహుల్ త్రిపాఠి గానీ ఈ రోజు అలానే అవుతారు. బాల్ ని కరెక్ట్ గా చూడలేదు ఆ మూమెంట్ లో. దే వర్ లైక్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు కమ్ ఆన్ టు ద బ్యాట్, బట్ ఇట్ డిడ్ంట్ కమ్ ఆన్ టు ద ఆన్ దట్ రియల్ పేస్. కాబట్టి లుక్ ఎట్ ద True. బాల్, వెయిట్ ఫర్ ద బాల్,
ఒక్క స్ప్లిట్ సెకండ్ లేట్ అయినా పర్లేదు, కానీ నువ్వు ఒక్క స్ప్లిట్ సెకండ్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే బాల్ ని నువ్వు ఇంకో 20 meters దూరం కొట్టగలుగుతావు. సో వెయిట్ ఫర్ దట్ మూమెంట్, వెయిట్ ఫర్ దట్ ఇమోషన్. సంతోల్ అండ్ ఆపోజిషన్. ఇది అంత వద్దు, క్యాలిక్యులేషన్స్ అన్ని వాళ్ళు Yeah. చూసుకుంటారు. కప్పు కొడుతున్నాం అంతే. We're lifting the trophy. That's all matters to అది us. I mean, అది all అది these మన calculation is పోయేషన్ taken care of by them. లేదు Our లేదు job లేదు is to lift the trophy. We're ఆగండి lifting బ్రో. the trophy. That's our slogan now. Yeah. Kottale. ఓకే స్లోగనా? అది కాదు, ఐ వాంట్ టు హియర్ మంచిగా. కప్పు కొడుతున్నామా? కొడుతున్నాం. Yes, doubt లేదు. వస్తుంది. అది Wait, wait, wait. వస్తున్నాం, కొడుతున్నాం. అస్సలు తగ్గేదేలే. This is what Yeah. we are going to దట్స్ do. హౌ ద జోష్ షుడ్ బి. ఏమైంది బ్రో? ఓ తగ్గేదే లేనా? ఏనా వేసుకుంటున్నా? అస్సలు ఓకే తగ్గేదేలే. తగ్గేదేలే. ఓకే ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అంతే, ఇంకా ఇవన్నీ ఏమొద్దు. కోల్కతాతో మ్యాచ్ తర్వాత కలుద్దాం. మనకి మధ్యలో ఏమొద్దు. కోల్కతాతో మ్యాచ్ అయినాక డైరెక్ట్ చెన్నైలోనే కలుస్తున్నాం. ఫిక్స్ ఇది. Yeah. ఫిక్స్ అంతే ఫిక్స్. అంతే. Go. Find out. దట్స్ ఇట్ అయ్యాక ఫర్ టుడే. చెన్నైకి వెళ్ళాల్సింది మనం. వెళ్ళాల్సిందే. Two more ఇప్పటివరకు pre-shows అంతే. పునీత్ బ్రో, యూ వాంట్ టు కంక్లూడ్ విత్ సంథింగ్? Yeah. One thing. See, before KKR were table toppers, RR were the table toppers, right? And once we put them down, they never recovered. So now Yeah. KKR is number one, and the only team who can put them down is us. ఎగ్జాక్ట్. Agreed. That's it. ఎగ్జాక్ట్లీ. Yeah. అంతే పడుతున్నాం. సో ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే వీఆర్ పుట్ ఇన్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్. ప్లీజ్ డ్రాప్ అస్ ఎ లైక్, సబ్స్క్రైబ్, అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, ప్లీజ్ కమెంట్. వి విల్ జాయిన్ అని. మా రిక్రూటర్ ఈషా విల్ గెట్ బ్యాక్ టు యూ. As soon as possible. Yeah. As soon as possible. You'll get an email. I'll get back We to will you. get back to you as soon as possible. An We'll email let as you soon. know. We We'll will let let you you know. know. Yeah. Don't have much time. If you want to join, just drop in and you can be a part Yeah. of our next video for the final. Exactly. Chalo, that's it for today, guys. Thank you for joining. Thank you, Abhinav. Thank you, Ritvik. Thank you, Puneet Bhai. Thank you, Rahul. Thank you, newcomer Likith. Please participate more. Akash, Isha, and Sai Teja. Hats off for your dedication, man. Chalo, next match lo kaluddam. Until then, take care. Bye-bye. See Go you. Ranjami. KKR. Go Ranjami. Ranjami.